Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. And my God will supply every need of yours according to his riches in glory in Christ Jesus. The book of Philippians chapter 4 verses 19. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలో దేవుడు మనందరితోనూ శ్రేష్టమైన వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చాలని దేవుడు తెలియజేస్తున్న మాట. చూడండి, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు తెలియచేస్తున్నాడు. ఆ జనాంగమును గురించి దేవుడు తెలియచేసినటువంటి వాగ్దానమును అనుసరించమని, ఆ వాగ్దానం మీ జీవితాల్లో నెరవేర్చబడాలని దేవుని యందు విశ్వసించండి, దేవుని యందు నమ్మిక ఉంచండి, ఆయన తట్టు తిరగండి అని దేవుడు ఆ ప్రజలకు తెలియచేస్తున్నాడు. అలాగే మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడండి. చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని అపోస్తుడైన పౌలు మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు ఈ వాక్యమును మన అందరి జీవితాలలో నెరవేర్చబడాలి అంటే మనము దేవుని తట్టు తిరగాలి, విశ్వసించాలి, ఆయన ఆజ్ఞానుసారంగా మనం నడుచుకోవాలి. మన యొక్క ప్రవర్తన నడత అనేది ఎలా ఉందో కూడా మనకై మనము పరిశీలన చేసుకొని దేవుడు దయచేస్తున్నటువంటి గొప్ప ఆశీర్వాదమును మన జీవితాలలో దేవుడు దయచేస్తాడు. చూడండి, దేవుడు గొప్ప దేవుడు. ఆయన తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందులో మనకు దేవుని యొక్క మహిమలో మనకు దేవుడు మన యొక్క ప్రతి అవసరం అనేది తీర్చబడుతుంది. ఏదైతే మనకు కొదవగా ఉన్నదో, ఏదైతే మనకు లేదో అని మనం దిగులు పడుతూ ఉన్నామో, అది ఐశ్వర్యము కానీ ఏదైనా కానీ వస్తువైనా కానీ దేవుడు మనకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. మనము అడిగిన దానికంటే రెండింతలైనటువంటి ఆశీర్వాదమును దేవుడు మన జీవితాలలోనూ దయచేసే మంచి దేవుడై ఉన్నాడు. అటువంటి దేవుని పట్ల మనం విశ్వసించాలి. మన యొక్క అవసరాలని దేవుని యొక్క మహిమలో మాత్రమే దేవుడు మన అవసరమును తీరుస్తాడు, తప్పకుండా తీరుస్తాడండి. కనుక ఈ వాక్యమునందు దేవుని సన్నిధానమున చేరిన మనము దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు దేవునికి మన అర్పణలన్నీ దేవునికి సమర్పించుకున్నట్లయితే మన యొక్క ప్రార్థనకు ప్రతిఫలము దయచేస్తాడు. తన యొక్క మహిమలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదమును దేవుడు మన మీద కుమ్మరించి మన జీవితాలను, మన యొక్క కుటుంబాలను, బిడ్డల యొక్క పరిస్థితులను, వారి యొక్క స్థితిగతులను మార్చగలిగే గొప్ప దేవుడై ఉన్నాడు. అంతటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. కనుక దేవుడి వాక్యమును మనందరి జీవితాలలోనూ నెరవేర్చును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీ పరిశుద్ధమైన పాదమునకు వందనములు, స్తోత్రములు. తండ్రి దేవా, ఈ వాక్యమును మా జీవితంలో నెరవేర్చండి. ప్రభా, నీ మహిమలో ప్రతి అవసరము తీర్చబడుతుందండి. ప్రభా, ఎవరైతే నీ నామముందు నిన్ను ప్రార్థిస్తున్నారో, నీ నామమును బట్టి వారు అడుగుతున్నారో దేవా, హృదయముతోను ప్రభా నీ వాక్యానుసారమైన హృదయముతో అడుగుతున్నారు, దీన స్థితిలో ఉండి అడుగుతున్నారో, విశ్వాసముతో ఉండి అడుగుతున్నారు తండ్రి. అట్టి వారందరికీ ప్రభా నీ కృప దయచేసి వారికి అవసరమును తీర్చండి. ప్రభా, మనుషులు పైరూపం చూస్తారు, కానీ నీవు హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడవు. ప్రభా, ఎవరికి ఏది ఇవ్వాలో నీకు తెలుసు కదా ప్రభా. అట్టి కృప దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ హృదయాన్ని మార్చి ప్రభా బిడ్డకు ఆశీర్వాదముతోను నీ మేలైన నీ గొప్ప ఆశీర్వాదం ప్రతి కుటుంబంలో నీ వాక్యం వింటున్న వారందరి జీవితాలలో నెరవేర్చమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.